హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మనకి సమ్మర్ అయితే వచ్చేసింది. సమ్మర్ వచ్చిందంటే మన అందరికీ తెలిసిందే, ఇంట్లో ఉండలేకపోతున్నాం, బయట అస్సలు ఉండలేకపోతున్నాం కదా. వేడి గాలులు అలా ఉన్నాయి. అయితే పగలంతా మనం ఏసీ కూలర్ ఆన్ చేసి, నైట్ కూడా ఏసీ కూలర్ ఆన్ చేసి కంటిన్యూగా ఉంచేసామో అనుకోండి, మనకి కరెంటు బిల్ అయితే చాలా ఎక్కువగా వస్తుంది కదండి. సో అలాంటప్పుడు ఏంటి అంటే నైట్ మార్నింగ్ టైంలో అయినా సరే ఏసీ కూలర్ యూజ్ లేకుండా చక్కగా మనము చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యి ఇల్లు ఊటీలాగా చల్లగా ఉంటుంది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. మీ మనీని కూడా చాలా వరకు సేవ్ చేసుకోవచ్చు. ఫస్ట్ యూజ్ఫుల్ టిప్ అండి, మనకి ఇంకా సమ్మర్ అయితే వచ్చేసింది కాబట్టి స్వెటర్స్ యూజే ఉండదు. స్వెటర్స్ యూజ్ లేనప్పుడు ఏంటి అంటే వీటిని మడత పెట్టేసి మనం కబోర్డ్స్లో పెట్టేస్తూ ఉంటాం కదా. ఒక్కొక్కసారి ఏంటి అంటే ఇవి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటాయి, అంటే చెమట స్మెల్ వచ్చేయడం గట్రా జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు వీటిని మనం చక్కగా మనం కబోర్డ్లో పెట్టే ముందు ఇలా కొంచెము ఏదైనా పౌడర్, మంచి టాల్కాన్ పౌడర్ కానీ లేదా స్మెల్ వచ్చేది ఏదైనా మంచి పౌడర్ తీసుకొని ఈ విధంగా స్వెటర్ లోపల మొత్తము కూడా ఇలా స్ప్రెడ్ చేసేసి చేతితో అటు ఇటుగా రఫ్ చేసేసి స్వెటర్ని మనం ఎలా అయితే ఫోల్డ్ చేసుకుంటామో అలా ఫోల్డ్ చేసేసి కబోర్డ్స్లో కానీ సెల్ఫ్లో కానీ స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఇది ఎప్పటికైనా సరే ముక్కు వాసన రాకుండా మనకి మంచి స్మెల్ వస్తుంది. సో ఎప్పుడైనా సరే దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. సో తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ మరొక యూస్ఫుల్ టిప్ అండి, ఇప్పుడు మనము అంటే హ్యాండ్ బ్యాగ్స్ లాంటివి అలాగే చిన్న చిన్న బ్యాగ్స్ లాంటివి వాడుతూ ఉంటాం కదా. సో ఈ హ్యాండ్ బ్యాగ్స్ ఏంటి అంటే ఒక్కొక్కసారి జిప్ అనేది ఫెయిల్ అయిపోతూ ఉంటుంది, జిప్ కరెక్ట్గా పట్టదు, గట్టిగా పడుతుంది. అలాంటప్పుడు మనము మళ్ళీ కొత్త హ్యాండ్ బ్యాగ్ తీసుకుంటూ ఉంటాము, బట్ మనకి మనీ చాలా వేస్ట్ కదా. సో మనీ వేస్ట్ అవ్వకుండా ఉండాలి అంటే ఒక చిన్న టిప్ అండి, మనము జిప్పు ఇలా వేసేటప్పుడు ఒక్కొక్కసారి ఫెయిల్ అయిపోతూ ఉంటుంది. అలా జిప్పు ఫెయిల్ అవ్వకుండా ఉండాలి అంటే క్యాండిల్ ఇంట్లో ఉంటుంది కదా, ఒక చిన్న పీస్ క్యాండిల్ని తీసుకొని ఇలా జిప్పు పైన అటు ఇటుగా మనము రఫ్ చేయాలి. ఇలా రఫ్ చేయడం వల్ల ఏంటి అంటే మనకి జిప్ అనేది ఫెయిల్ అవ్వకుండా పర్ఫెక్ట్గా మనకి జిప్పు నీట్గా పడుతుందండి. చూసారు కదా, అంటే ఒక్కొక్కసారి స్లో అయిపోతూ ఉంటుంది, స్లో అయ్యింది అంటే జిప్పు ఊడిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు కూడా ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది. హ్యాండ్ బ్యాగ్కి ఎన్ని జిప్స్ అయితే ఉంటాయో అన్నింటికి కూడా ఇలా క్యాండిల్ని అప్లై చేసేసి అటు ఇటుగా మీరు రఫ్ చేశారనుకోండి, చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా జిప్ అనేది పడుతుంది. సో మనకి ఎలాంటి డ్యామేజ్ కూడా వచ్చే ఛాన్సే ఉండదు. నెక్స్ట్ ఇప్పుడు మనకి స్వెటర్స్ గురించి ఎలా అయితే మాట్లాడుకున్నామో హ్యాండ్ బ్యాగ్స్ కూడా అప్పుడప్పుడు ఎప్పుడో వాడుతూ ఉంటాం కదా, అప్పుడు కూడా ఇది ఎలా ఉంటుందంటే ఒక్కొక్కసారి ముక్కుపోయిన స్మెల్ వచ్చేయడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు కొంచెం టాల్కన్ పౌడర్ని హ్యాండ్ బ్యాగ్ లోపల కూడా వేసేసి ఇలా అప్లై చేసేసి పెట్టేసామనుకోండి, మనం ఎప్పుడు తీసుకున్నా సరే హ్యాండ్ బ్యాగ్ అనేది ఎలాంటి బ్యాడ్ స్మెల్ రాకుండా మంచి స్మెల్ అనేది వస్తుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి మనం ఇడ్లీ ఎక్కువగా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదా. ఇడ్లీ ప్రిపేర్ చేయడం చాలా సింపులేనండి, చాలా ఈజీగా ఇడ్లీ ప్యాటర్న్ మొత్తాన్ని కూడా ఇలా ఇడ్లీ బౌల్లో వేసేసి స్టవ్ పైన పెట్టేస్తాం. ఒక 10 to 15 మినిట్స్లో ఇడ్లీ కంప్లీట్ అయిపోతుంది. ఇడ్లీ కూడా చక్కగా తినేస్తాం. ఆ తర్వాత ఇడ్లీ పాత్రలు క్లీన్ చేయాలి అంటే మాత్రం నానా తిప్పలు పడుతూ ఉంటాము. అవి అంత నీట్గా అంత ఈజీగా అయితే క్లీన్ అవ్వు. సో చాలా సింపుల్గా క్లీన్ అయిపోవాలి అంటే మనం ఎప్పుడైనా సరే ఇడ్లీలు తీసుకున్న వెంటనే ఫస్ట్ వాటర్ తోటి వీటిని బాగా నానబెట్టేసి ఒక 10 to 15 మినిట్స్ పాటు పక్కన పెట్టేయాలి. ఇది ఎంతమంది చేస్తున్నారు చెప్పండి? నేను ఫస్ట్లో చేసేదాన్ని కాదు, నార్మల్గా ఇడ్లీలు తీసేసి పక్కన పెట్టేసేదాన్ని. ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ తర్వాత గిన్నెలు వాష్ చేసుకునేటప్పుడు తీస్తే ఎంత స్క్రబ్బర్తో క్లీన్ చేసినా సరే అది నీట్గా క్లీన్ అవ్వదండి. ఒక్కసారి అది క్లీన్ అవ్వకుండా మనం అలానే అంటే కడిగేసి పెట్టేసాము అనుకోండి, మళ్ళీ ఎప్పుడైనా సరే వాడుకునేటప్పుడు బ్యాడ్ స్మెల్ వచ్చేయడము, అక్కడ నాచు అంతా ఒక బూజులాగా పెరిగిపోయి ఉంటుంది. సో అందుకోసం క్లీన్ చేసుకునేటప్పుడు మనం నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇలా 10 మినిట్స్ బాగా నానిపోయిన తర్వాత చూసారు కదా, ట్యాబ్లెట్ షీట్స్ ఉంటాయి. ట్యాబ్లెట్స్ అయిపోయిన తర్వాత ఆ షీట్స్ కార్నర్స్ అనేవి చాలా షార్ప్గా ఉంటాయి. ఆ కార్నర్స్ తోటి ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చాలా నీట్గా వచ్చేస్తుంది. మనం ఆల్రెడీ వాటర్ వేసి నానబెట్టాం కాబట్టి ఇంక ఇబ్బంది లేకుండా ఇలా నీట్గా క్లీన్ అయిపోయిన తర్వాత నార్మల్ స్క్రబ్బరు సోపు తీసుకొని క్లీన్ చేసుకుంటే ఎలాంటి శ్రమ లేకుండా చాలా ఈజీగా మనము ఇలా ఇడ్లీ పాత్రలను అయితే క్లీన్ చేసుకోవచ్చు. మీకు ఇది యూస్ఫుల్గా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మనము షాపింగ్కి వెళ్ళేటప్పుడు షూట్ ఏమైనా పిల్లలకి తీసుకున్నా లేదా శారీస్ ఏమైనా తీసుకున్నా ఒక్కొక్కసారి ఇలాంటి హ్యాంగింగ్స్ లాంటివి ఇస్తూ ఉంటారండి. ఇవి ఏంటి అంటే మనం పనికిరావని బయట పడిస్తూ ఉంటాం, కానీ ఇవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. వీటిని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. మనకి ఇంట్లో ఏదైనా అంటే వాళ్ళకి మేక్ ఏదైనా ఉన్నదనుకోండి, సో ఉండేటప్పుడు ఆ మేకకి దీన్ని మనం ఇలా హ్యాంగింగ్ చేసుకొని చూసారు కదా, ఇలా బ్యాంగిల్స్ కానీ ఇంట్లో కీస్ కానీ ఏమైనా ఉన్నాయనుకోండి, సో వాటన్నింటిని కూడా ఇలా ఒక దగ్గర పెట్టుకుంటే అన్నీ ఒకే దగ్గర ఉంటాయి కాబట్టి సో ఎక్కడ పెట్టామా అని కన్ఫ్యూజన్ లేకుండా చక్కగా మనము ఇలా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అలాగే మన టైం కూడా చాలా వరకు సేవ్ అవుతుంది, మనీ కూడా సేవ్ అవుతుంది. సో
చాలామంది పెరుగు తోడేసేటప్పుడు ఒక్కొక్కసారి అది గడ్డలాగా పెరుగు అవ్వదండి. ఇలా వాటర్‌లాగా ఉండిపోతూ ఉంటుంది. అలా వాటర్‌లా ఉన్నది అంటే తాగడానికి అస్సలు ఇష్టపడరు. సో, రైస్‌లో మధ్యాహ్నం పూట వేసుకున్నా సరే అది నచ్చక కొంచెం కొంచెంగా తింటూ ఉంటారు. అలాంటప్పుడు ఇది గడ్డ పెరుగులాగా కావాలంటే ఫస్ట్ ఏదైనా ఒక బౌల్ కానీ, ఏదైనా ఒక గ్లాస్ కానీ తీసుకొని ఫిల్టర్ ఉంటుంది కదా! సో, ఇలా ఫిల్టర్‌ని తీసుకొని ఫస్ట్ పెరుగుని ఇలా వేసేయండి. ఇలా వేసేసి ఒక స్పూన్ తోటి ఇలా అలా అన్నారనుకోండి, అలా అనడం వల్ల ఏంటి అంటే మనకి వాటర్‌లాగా ఉన్నదంతా కూడా బౌల్‌లోకి వెళ్ళిపోతుంది. ఆ గడ్డలాగా ఉన్నదంతా కూడా ఫిల్టర్‌లో ఉండిపోతుంది. సో, చక్కగా యూజ్ చేసుకోవచ్చు. సమ్మర్ అయితే వచ్చేసిందండి. ఎండలు ఇలా అలా లేవు, మండిపోతున్నాయి. బయటకు వెళ్తే అసలు ఉండలేకపోతున్నాం. ఇంట్లో కూడా అంత వేడిగా ఉంటుంది. బయట నుంచి మనకి గాలి వచ్చినా సరే చాలా వేడి గాలి వస్తుంది కదా! అలాంటప్పుడు మనం ఏం చేస్తున్నాము అంటే డోర్స్ అన్నీ క్లోజ్ చేసేసి ఏసీ, కూలర్ ఆన్ చేసి ఇంట్లోనే ఉంటున్నాము. నైట్ అంతా కూడా పోనీ నిద్ర కరెక్ట్‌గా ఉండాలి అంటే మనకి చల్లగా ఉంటేనే కదా నిద్ర ఉంటుంది. అలాంటప్పుడు ఏసీ, కూలర్ ఆన్ చేసినా ఓకేనండి. పగల టైంలో అంటే మార్నింగ్ టైంలో కూడా కంటిన్యూగా ఏసీ, కూలర్, ఫ్యాన్ వేసుకొని పడుకున్నాం అనుకోండి, మనకి కరెంట్ బిల్ అయితే చాలా ఎక్కువగా వస్తుంది. నార్మల్ టైంలోనే మనకి 500 అబోవ్ వస్తూ ఉంటుంది. అలాంటి ఈ సమ్మర్లోని ఇంకా చెప్పండి 2000 ఆ రేంజ్లో కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఏసీ ఉన్నదంటే మాత్రం 2000 ప్లస్సే వస్తుందండి. అలాంటప్పుడు మనము నైట్ అంతా ఏసీ, కూలర్ వాడుకున్నా మార్నింగ్ టైంలో ఏసీ, కూలర్ ఆన్ చేయకుండా ఉండి అలాగే మనకి రూమ్ చల్లగా ఉండాలి అంటే ఈ టిప్స్ ఫాలో అయ్యి చూడండి. ఫస్ట్ ఇలాంటి వెడల్పుగా ఉన్న ఒక బౌల్స్ ఫస్ట్ ఇలా తీసుకొని మొత్తం కూడా వాటర్ తోటి ఫుల్ చేసేయండి. ఇక్కడ నేను ఒక కొబ్బరి చెప్పు కూడా తీసుకున్నాను. ఆ కొబ్బరి చెప్పుకి ఏంటి అంటే మనకి క్రింద ఎలాంటి హోలు లేకుండా వాటర్ బ్రేక్ అవ్వకుండా ఉండాలి అంటే కొబ్బరి చెప్పు ఇలా ఉండాలండి. సో, ఇలా తీసుకున్న తర్వాత వీటిని ఇలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని మొత్తము కూడా అంటే ఇది మొత్తం ఐస్ లాగా ఫామ్ అయిపోవాలి. చూడండి ఇలా గట్టిగా ఐస్ లాగా ఫామ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు వీటిని మనము యూజ్ చేసుకొని రూమ్ అంతా కూడా చల్లగా కూల్గా ఉంటుంది. మీరు మార్నింగ్ టైంలో నార్మల్ ఒక ఫ్యాన్ వేసుకుంటే సరిపోతుంది. మీరు ఏసీ వాడేటప్పుడు ఎలా అయితే కూల్గా ఉంటుందో సో అంతే కూల్గా అయితే ఉంటుందండి. ఒకప్పుడు అయితే ఏసీలు, కూలర్లు ఉండేవే కాదు. సమ్మర్లోని అంటే అమ్మమ్మలు, నాయనమ్మల కాలంలో ఏంటి అంటే చక్కగా ఇంటి ముందు చెట్లు ఉండేవి. సో, బయట మంచం వేసుకొని చక్కగా పడుకునేవారు. మనకి గాలి కూడా చాలా అంటే చాలా చల్లగా వచ్చేది. బట్ ఇప్పుడంటే మనం ఏంటి ఏసీ, కూలర్లకు బాగా అలవాటు పడిపోయాం కదా ఫ్యాన్ గాలికి. సో, అందుకోసం మనము ఇలాంటి టిప్స్ ఫాలో అయ్యామనుకోండి చాలా వరకు కూడా మనకు కూడా రూమ్ అంతా చల్లగా ఉంటుంది. ఇలా వెడల్పుగా ఉన్న ఒక బౌల్ తీసుకొని అందులో డోర్ మ్యాట్ ఉంటుంది కదా, డోర్ మ్యాట్ను ఫస్ట్ నీట్గా క్లీన్గా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాతే నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఇలా వాష్ చేసుకున్న డోర్ మ్యాట్ని ఇలా ఒక వెడల్పుగా ఉన్న ఒక బౌల్లో కానీ ఇలాంటి బేసిన్లో కానీ వేసుకొని ఇందులోనే మనము ముందుగా ఐస్ క్యూబ్స్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఈ ఐస్ మొత్తాన్ని కూడా వేసేసి చూడండి. ఈ ఐస్ వేయడం వల్ల ఏంటి అంటే మనకు ఆ డోర్ మ్యాట్ అనేది ఐస్ని అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది. అబ్జర్వ్ చేసుకునేటప్పుడు మనకు అంటే నేను ఇక్కడ విండో దగ్గర పెట్టాను కదా, బయట నుంచి వచ్చే గాలి కూడా మనకి చాలా అంటే చాలా చల్లగా కూల్గా వస్తుంది. రూమ్ అంతా కూడా కూల్గా ఉంటుంది. మార్నింగ్ టైంలో ఒక ఫ్యాన్ వేసుకుంటే సరిపోతుందండి, చాలా చల్లగా ఉంటుంది. సో, ఒక్కసారి ట్రై చేయండి. ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోస్ని షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు మోటివేషన్లా ఉంటుంది. సో దట్ అంటే ఇంకా మంచి వీడియోస్ అనేది మీ ముందుకు తేగలుగుతాను. ఓకేనండి, ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.